హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 7386293448 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీకు మరింత చేరుకోవడానికి గాను స్త్రీలు కానీ పురుషులు కానీ మీ సమస్యను చెప్పుకోవడం ఇబ్బందిగా ఉన్నట్లయితే ఒక లెటర్ మీద మీ సమస్యను క్లియర్గా రాసి ఎన్వలప్ ద్వారా ఈ అడ్రస్కి పంపినట్లయితే డాక్టర్ గారే స్వయంగా మీకు కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారాన్ని కూడా అందిస్తారు. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది మమ్మల్ని ట్రాన్సిల్స్ నొప్పికి, వాపుకు తగ్గడానికి చిట్కాలు ఉంటే చెప్పమని అడుగుతున్నారు. ముఖ్యంగా ట్రాన్సిల్స్ అనేవి అధిక వేడి వల్ల, అంటే శరీరంలో ఎక్కువ వేడి వచ్చినప్పుడు ఈ ట్రాన్సిల్స్ అనేవి రావడం జరుగుతుంది. వీటికి నొప్పి భరించలేక చాలామంది ఆపరేషన్ ద్వారా వీటిని తీసేయించుకుంటూ ఉంటారు. అయితే ట్రాన్సిల్స్ ఎక్కువగా వచ్చిన వారు ఎప్పుడైనా సరే ఈ పక్కన దవడలు కానీ లేదంటే చెంపల కింద కానీ వాపు లాంటివి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. నీళ్లు తాగినా, అన్నం తిన్నా కూడా విపరీతమైన నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా కనుక మీకు ఫాలో అయినట్లయితే మీకు నొప్పి, వాపు అనేది వెంటనే ఉపశమనం అనేది జరుగుతుంది. ఈ చిట్కాకు మనకు కావాల్సిందల్లా కరక్కాయలు. ఒక కరక్కాయని తీసుకొని కొద్దిగా దంచిన ముక్కలుగా చేసి దాంతోపాటు ఒక చెంచాడు పసుపు కలపండి. కలిపి ఈ రెండు మిశ్రమాన్ని కొద్దిగా నీళ్లు పోసి బాగా మరగనివ్వండి. అంటే ఒక ప్యాన్ మీద పెట్టి బాగా మరగనివ్వండి. మరిగిన తర్వాత ఈ పెచ్చులు, ఆ పసుపును కూడా రెండింటిని వడబోసి ఓన్లీ నీటిని మాత్రమే వేరు చేయండి. అలా వేరు చేసిన తర్వాత ఈ నీటిని నోటిలో పోసుకొని కొద్దిసేపు అలాగే పుకిలించి ఉంచాలి. అంటే కనీసం ఒక 5 నిమిషాలైనా నోట్లో ఉంచుకోవాలి ఈ నీటిని. ఇలా ఉంచుకోవడం వల్ల మీకు ఏదైనా వైరస్ వల్ల కానివ్వండి, లేదంటే ఇంకా వేరే ఇతర ప్రాబ్లంల వల్ల కూడా మీకు గొంతు నొప్పి ఉన్నా సరే పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ట్రాన్సిల్స్ కూడా పూర్తిగా తగ్గిపోయి నొప్పి కూడా ఉపశమనం కలుగుతుంది. మరి ఒకసారి చెప్తున్నాను. ఒక కరక్కాయని తీసుకొని ముక్కలుగా చేసి ఒక చెంచాడు పసుపును కలిపి ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరగనివ్వండి. మరిగిన తర్వాత వడబోసుకొని ఆ నీటిని నోటిలో పుగిలించి ఉంచివేయాలి. అంటే కనీసం ఒక 5 నిమిషాలు నోట్లో ఉంచుకున్న తర్వాత వీటిని పుగిలించి ఉంచివేయాలి. ఇలా చేస్తున్నట్లయితే రోజు కనీసం 2 సార్లు చేయండి. చేసినట్లయితే మీకు వెంటనే నొప్పి, వాపు రెండు కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.